శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 74వ అధ్యాయం శ్లోక పారాయణ అభ్యాసాన్ని మనం గావిద్దాం. ఈరోజు ఈ అధ్యాయంలో శిశుపాల వధని వర్ణించారు. ముఖ్యంగా జరాసంధుడి యొక్క చెర నుండి విడిపించబడినటువంటి రాజుల్ని సగౌరవంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వారి ప్రదేశాలకు పంపించడం, తర్వాత ధర్మరాజు రాజసూయ యాగాన్ని పరమాత్ముని యొక్క స్తోత్రంతో ప్రారంభించి అనేక మంది ఋత్విక్కులను వరించి అద్భుతమైనటువంటి రాజసూయ యాగాన్ని దిగ్విజయంగా పరిసమాప్తి గావించి, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అగ్ర పూజకి వేళయ్యే సమయంలో సహదేవుడు ఆయన్ని అందరి మధ్యలో, సభాసదులందరి మధ్యలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి అర్హుడైనటువంటి వాడు అని చెప్పి నిరూపించగా, పోయే కాలం దాపురించినటువంటి శిశుపాలుడు అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క నింద చేయటం, ఆ నిందలో కూడా నిందాస్తుతి ఏ విధంగా ఉన్నదని కూడా మనం చెప్పుకున్నాం ఒక 6-7 శ్లోకాలలో. చివరికి పరమాత్ముడు సుదర్శన చక్రాయుధంతో శిశుపాలుని శిరస్సు ఖండించి తనలో లీనం చేసుకున్నటువంటి ఘట్టాన్ని, అపురూపమైనటువంటి సన్నివేశాన్ని ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించారు. వాటిని పారాయణ అభ్యాసాన్ని చేసుకుందాం. ముందుగా మనం ప్రార్థన శ్లోకం చేసిన తర్వాత సుబ్బారావు గారు, వారి ధర్మపత్ని గారు 10 శ్లోకాలతో ప్రారంభిస్తారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చదువుతా. సుబ్బారావు గారు, ముకుందమార్ గారు ప్రారంభించండి. సుబ్బారావు గారు ప్రారంభిస్తారా? సుబ్బారావు గారు ఉన్నారండి, మరి పలకట్లేదు సార్. 74వ అధ్యాయం శ్రీ కృష్ణ భగవాని అగ్రపూజ, శిశుపాలుని ఉద్ధారం. శ్రీ సుఖ ఉవాచ ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధం వదం విభో కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్. యుధిష్ఠిర ఉవాచ యేస్యుస్త్రైలోక్య గురవః సర్వే లోకమహేశ్వరాః వహంతి దుర్లభం లబ్ధ్వా శిరసైవానుశాసనం స భవానరవిందాక్షో దీనానాం ఈశమానినాం దత్తేనుశాసనం భూమం తదంత్యంత విడంబనం న ఏకస్వాద్వితీయస్య బ్రాహ్మణ పరమాత్మనః కర్మభిర్వర్ధతే తేజో రసతే చ యథా రవేః న వైతేజి తప్తత్తానాం మమాహమితి మాధవ త్వం తవేతి చ నానాదీః పశూనామివ వైకృతా. శ్రీసుక ఉవాచ ఇత్యుక్త్వా యజ్ఞే కాళే వవ్రే యుక్తాన్ స ఋత్విజః కృష్ణానుమోదితః పార్థో బ్రహ్మణాన్ బ్రహ్మవాదినః. ద్వైపాయనో భరద్వాజः సుమంతుర్గౌతమోస్థితः వసిష్ఠస్య వనః కణ్వో మైత్రకవస్త్రితः విశ్వామిత్రో వామదేవः సుమతిర్జైమినీ క్రతుః పైల పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ అథర్వ కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః వీతి గోత్రో మధుచ్ఛందా వీర సేనో కృతవ్రణః ఉపహుతాస్తదా చాన్యో ద్రోణ భీష్మ కృపాదయః ధృతరాష్ట్రः సహ సుతో విదురశ్చ మహామతిః.
జై గురుదత్త. పుణ్యదాం. బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా యజ్ఞ దిదృక్షవః తత్రేయుః సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృప తతస్తే దేవయజనం బ్రాహ్మణాః స్వర్ణలాంగలైః కృష్ట్వా తత్ర యథామ్నాయం దీక్షయాం చక్రిరే నృపం హైమాః కిలోపకరణా వరుణస్య యథా పురా ఇంద్రాదయో లోకపాలా విరించ భవ సంయుతాః సగణాః సిద్ధగంధర్వా విద్యాధర మహోరగాః మునయో యక్ష రక్షాంసి ఖగకిన్నర చారణాః రాజానశ్చ సమాహూతా రాజపత్న్యశ్చ సర్వశః రాజసూయం సమీయుః స్మ రాజ్ఞః పాండుసుతస్య వై మేనిరే కృష్ణ భక్తస్య సూపపన్నమవిస్మితాః అయాజయన్ మహారాజం యాజకా దేవ వర్చసః రాజసూయేన విధివత్ ప్రచేతసమివామరాః సౌత్యే హన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్ అపూజయన్ మహాభాగాన్ యథావత్సు సమాహితః సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః నాథ్యగచ్చన్న నైకాంత్యాత్ సహ దేవస్తదాబ్రవీత్ అర్హతి హ్యచ్యుతః శ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాం పతిః ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః. చెగురు బాగుంది. మూర్తి గారు, కామేశ్వరి గారు. ఏక ఏవాద్వితీయోऽసౌ ఐతదాత్మ్యం జగత్ ఆత్మనాత్మాశ్రయ సభ్యాః సుజచ్చవతి హంత్యజః వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిరక్షణం తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్ సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే ఏయం శాంతాయ పూర్ణాయ తత్తస్యానంత్యమిచ్యతాం ఇత్యుక్త్వా సహ దేవోభూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్ తచ్చుత్వా తుష్టువుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వాహార్థం సభాసదాం సమర్హయదృషీకేశం ప్రీతః ప్రణయ విహ్వలః తత్పాదానవనిజ్యాపః శిరసా లోకపావనీః సభార్యః సానుజామత్యః సకుటుంబో అవహంత్ ముదా సభార్యః సానుజామత్యః సకుటుంబో అవహత్ ముదా వాసోభిః పీతకౌశేయైః భూషణైశ్చ మహాధనైః అర్హయిత్వా సుపూర్ణాక్షో నాశకత్ సమవేక్షితుం ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః ఇత్థం నిశమ్య ధమఘోష సుతస్వపీఠాత్ ఉత్థాయ కృష్ణగుణవన్ననజాతమన్యుః ఉక్షిప్య బాహుమిదమాహ సదర్శమర్షి సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. ఈశో కాలః ఇతి సత్యవతి శృతిః వృద్ధానాం అపి యద్బుద్ధిః బాలవాక్యైర్విభిద్యతే యూయం పాత్రవిదాం శ్రేష్ఠ
मामध्वं बालभाषितं सदसत्पतयः सर्वे कृष्णो यः सम्मतोऽर्हणे तपो विद्याव्रतधरान् ज्ञानविध्वस्तकल्मषान् परमर्षीन् ब्रह्मनिष्ठान् लोकपालैश्च पूजितान् सदस्पतीनतिक्रम्य गोपालः कुलपांसनः यथा काकः पुरोडांसं सपर्यां खगमर्हति वर्णाश्रमकुलापेतः सर्वधर्मबहिष्कृतः स्वैरवर्ती गुणैर्हीनः सपर्यां कदमर्हति ययाति नैषां हि कुलं सप्तं सद्भिर्बहिष्कृतं वृथा पानरतं स्वस्वत्सपर्यां कदमर्हति ब्रह्मर्षि सेवितां देशान् हित्वैते ब्रह्मवत्सं समुद्रं दुर्गमाश्रित्य बाधन्ते तस्य बह् प्रजाः एवमादीन्य भद्राणि बभषे नष्टमङ्गलः नोवाच किञ्चित् भगवान् यथा सिंहः शिवारुतं भगवन्निन्दनं श्रुत्वा दुस्सहं तत्सभासदः कर्णोऽभिधाय निर्जग्मुः शपन्तश्चेदीपं वृषा निन्दा भगवतः शृण्वन् तत्परस्य जनस्य वा ततो नापैति यः सोऽपि व्याध्यतः సుకృతాచ్యుతః. జై గురు. బాగుందండి. వాసంతి గారు మీరు చదవండి అమ్మా. మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. నమస్కారం అండి. వినిపిస్తోంది కదండి? వినిపిస్తుందమ్మా. తత పాండుసుతా క్రుద్ధ మత్స్యకేక యసృంజయాః ఉదాయుధా సముత్తస్తు శిశుపాల జిఘాంసవః తతశ్చైజస్వ సంభ్రాంతో జగృహే ఖడ్గ చర్మణి వత్సయంతి రాజ్ఞः సదసి భారత తావదుత్థాయ భగవాన్ పాన్నివార్య స్వయం వృషా శిరక్షురాంతచక్రేణ జహారాపసతో రిపోః శబ్ద కోలాహలో వ్యాసేచ్ శిశుపాలే హతే మహాన్ తస్యానుయాయినో భూప దుద్రువుర్జీవితైషిణః చైత్యదేహోత్థితం జ్యోతిర్ వాసుదేవముపావిశత్ పశ్యతాం సర్వభూతానాం ఉల్కేవ భువి కాచ్యుత జన్మత్రయానుగుణిత వైరసంరప్తయా ధియా జాయంస్తన్మయతాం జాతో భావో భావో హి భవ కారణం ఋత్విగ్జప్ ససదస్యేభ్యో దక్షిణాం విపులామదాత్ సర్వాన్ సంపూజ్య విధివత్ చక్రేవ మృదమేకరాట్ సాధయిత్వా క్రతుం రాజ్ఞా కృష్ణో యోగేశ్వరేశ్వరः ఉవాస కతిచిన్మాసాన్ సుహృద్భిరభియాచితः తతోనుజ్ఞాప్య రాజానాం అనిచ్చంతమపీశ్వరः యయౌ సభార్య సామాత్యः స్వపురం దేవకీ సుతः వర్ణితం తదుపాఖ్యానం మయా తే బహువిస్తరం వైకుంఠవాసినో జన్మ విప్రశాపాత్ పునః పునః రాజసూయావ. చాలమ్మా. జై గురుదత్త. సాయిరామ్. ఏఎస్ఆర్ మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని చదవండి సార్. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మొదటి 5 శ్లోకాలు కూడా చదవండి. తర్వాత మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. ఏఎస్ఆర్ మూర్తి గారు. చదువుతున్నానండి. రాజ్ఞాః సభాజితాః సర్వే సురమానవఖేచరాః కృష్ణం కృతం చ శంసन्तः స్వధామాని యుయుర్ముదా దుర్యోధనం మృతే పాపం కలిం కురుకులామయం येन सेहे श्रियं स्फीतां दृष्ट्वा पाण्डुसुतस्य तां येदं कीर्तयेत् विष्णोः कर्मचैद्यवधादिकं राजमोक्षं वितानं च सर्वपापैः प्रमुच्यते
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे शिशुपालवधो नाम 47तमोऽध्यायः समाप्तः. ఫస్ట్ శ్లోకాలు కదండి. అవునండి. चतुःसप्ततिमोऽध्यायः. श्रीशुकोवाच एवं युधिष्ठिरो राजा यरासन्धवतं विभोः कृष्णस्य च अनुभावन्तं श्रुत्वा प्रीतः तम् अब्रवीत्. युधिष्ठिरुवाच ये स्युः त्रैलोक्यगुरवः सर्वे लोकमहेश्वराः वहन्ति दुर्लभं लब्ध्वा शिरसा एव अनुशासनं स भवान् अरविन्दाक्षो दीनानाम् ईशमानिनां धत्ते अनुशासनं भूमन् तदत्यन्तविडम्बनं न ह्ये न ह्येकस्य न हि एकस्य अद्वितीयस्य ब्रह्मणः परमात्मनः कर्मभिः वर्धते तेजो ह्रसते च यथा रवेः न वै ते अजितभक्तानां ममाहमिति माधव तव इति च नानाधीः पशूनाम् इव वै कृता. బాగుందండి. చాలా ఆదిలక్ష్మి గారు, మీరును పద్మజారాయ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. శ్రీశుక ఉవాచ ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే వవ్రే యుక్తాన్ స ఋత్విజః కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః ద్వైపాయనో భరద్వాజः సుమంతుర్గౌతమోసితः వసిష్ఠస్య వనః కణ్వో మైత్రేయः కవశస్థితः విశ్వామిత్రో వామదేవः సుమతిర్జైమినిః క్రతుః पैलः पराशरो गर्गो वैशम्पायन एव च अथर्वा कश्यपो धौम्यो रामो भार्गव आसुरिः वीतिहोत्रो मधुच्छन्द वीरसेनो कृतव्रणः उपहूतास्तथा चान्ये द्रोणभीष्मकृपादयः धृतराष्ट्रः सह सुतो विदुरश्च महामतिः ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा यज्ञदिदृक्षवः तत्रेयुः सर्वराजानो राज्ञां प्रकृतयो नृप ततस्ते देवयजनं ब्राह्मणाः स्वर्णलाङ्गलैः कृष्ट्वा तत्र यथाम्नायं दीक्षयां चक्रिरे नृपम् हैमाः किलोपकरण वरुणस्य यथा पुरा इन्द्रादयो लोकपाला विरिञ्च भवसंयुताः सगणाः सिद्धगन्धर्वा विद्याधरमहोरगाः मुनयो यक्षरक्षांसि खगकिन्नरचारणाः राजानश्च समाहूता राजपत्न्यश्च सर्वशः राजसूयं समेयुः स्म राज्ञः पाण्डुसुतस्य वै. ధన్యవాదాలు. పద్మజ గారు. పద్మజ గారు లేరా? లేరండి పద్మజ గారు. పద్మావతి గారు చదువుతారమ్మా. దేవి పద్మ గారు. ముక్తేశ్వర్ గారు చదువుతారమ్మా. చదవనా గురుగారు? చదవండి సార్. వాసుదేవ్. ఆయా జయన్మహారాజం యాజకా దేవవర్చసః రాజసూయేన విధివత్ ప్రాచేతసమివామరాః సౌత్యే హన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్ అపూజయన్ మహాభాగాన్ యథావత్ సుసమాహితః సదస్యాగ్ర అర్హణం వై విమృతంశ సభాసదః నాద్రగచ్చన్ అనైకాంత్యాత్ సహదేవస్తదా బ్రవీత్ అర్హతి హ్యచ్యుతః శ్రేష్టం భగవాన్ సాత్వతాం పతిః ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః
అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః ఏక ఏవ ఏక ఏవాద్వితీయో ఏక ఏవాద్వితీయోసౌ ఐతద్ ఆత్మ్యమిదం జగత్ ఆత్మనాత్మాశ్రయసభ్యాః సృజ అవతి హంత్యజః వివిధానీహ సృజత్యవతి కర్మ. కలిపేసేయండి, దాన్ని కలిపేస్తే సృజత్యవతి. అచ్చా, ఓకే. సృజత్యవతి హంత్యజః ఏక ఏవాద్వితీయోసౌ వైతాత్. ఇక్కడ కూడా వైకి బదులు ఐ పెట్టాను సార్. ఐ పెట్టాను చెప్పారు కదా, అలా పెట్టను. ఐతాత్ బాగుంది ఇక్కడ. ఐతత్ ఏక మనం పదం ఏవాద్వితీయోసౌ. విడదీసుకున్నప్పుడేమో అలా చదవాలి. ఏక ఏవాద్వితీయాసా వై. అక్కడ సౌ దగ్గర మీరు విడదీసుకుంటే కనుక అప్పుడు తీసుకోవచ్చు. ఏక ఏవాద్వితీయోస ఐతద్ ఆత్మమిదం జగత్. విడదీసుకున్నప్పుడు సౌ చదివేసేయండి. సౌ ఏక ఏవాద్వితీయోసౌ వైతద్ ఐతద్ ఐతద్ ఆత్మ్యమిదం జగత్ ఆత్మనాత్మాశ్రయసభ్యాః సృజత్యవతి హంత్యజః వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయ ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణం తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం. ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్. సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్చత ఇత్యుక్త్వా సహ దేవోభూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్. తచ్రుత్వా తుష్టువుః సర్వే సాధు సద్వితి సత్తమాః. బాగుంది. రాజలక్ష్మి గారు మీరు చదువుతారమ్మా. నమస్తే గురుగారు. చదవండి. మీరు కామేశ్వరి గారు చదవండి. శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదాం సమర్హయద్ధృషీకేశం ప్రీతః ప్రణయ విహ్వలః తత్పాదావనిజ్యాపః శిరసాలోకపావనీః సభార్యః సానుమజామాత్యః సకుటుంబో వహన్ముదా వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాధనైః అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సు సమవేక్షితుం ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః ఇత్థం నిశమ్యదమఘోష సుతస్వపీఠాత్ ముత్థాయ కృష్ణగుణవర్ణన జాతమన్యుః ఉత్క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షి సంశావయన్ భగవతే పరుషాణ్యభీతః ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతి శృతిః వృద్ధానామపి యద్బుద్ధిః బాలవాక్యైర్విభిద్యతే యూయం పాత్రవిదాం శ్రేష్ఠ మామన్ధ్వం బాలభాషితం సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోర్హణే తపో విద్యావ్రతధరాన్ జ్ఞానవిధ్వస్తకల్మషాన్ పరమర్షీన్ బ్రహ్మనిష్ఠాన్ లోకపాలైశ్చ పూజితాన్ సదస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి వర్ణాశ్రమకులాపేతః సర్వధర్మ బహిష్కృతః స్వైరవర్తి గుణైర్హీనః సపర్యాం కథమర్హతి. ధన్యవాదాలు. కామేశ్వరి గారు మీరు చదవండమ్మా. నేను చదవచ్చు. ఓకే కామేశ్వరి గారు ఉన్నారమ్మా? సార్, నేను చదవనా సార్? రాజ్యలక్ష్మి. చదవండి. యయాతి నైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతం. చదవండి అమ్మా. యయాతి నైషాం హి కులం సప్తం సద్భిర్బహిష్కృతం వృథాపానరతం సపర్యాం కథమర్హతి బ్రహ్మర్షి సేవితాన్ దేశాన్ హిత్వైతే బ్రహ్మవర్చసం సముద్రం దుర్గమాశ్రిత్య
बाधन्ते दस्य वप्रजाः एवमादीन्य भद्राणि बभाषे नष्टमङ्गलः नोवाच किञ्चित् भगवान् यथा सिंहस्य वारुतं भगवन्निन्दनं श्रुत्वा दुसहं दत्समास दुस्सहं तत्सभासदः कर्णोऽपिधाय निर्जग्मो शपन्तश्चेदीपं रुषा निन्दां भगवतः शृण्वः सत्परस्य जनस्य वा ततो नापैति यः सोऽपि यात्यद्धा सुकृताच्युतः ततः पाण्डुसुता क्रुद्धा मत्सकैकयः सृञ्जयाः उदायुधा समुत्तस्तु शिशुपालजिघांसवः ततश्चैद्यस्त्व सम्भ्रातो जगृहे खड्गचर्मणि भर्तुयन् कृष्णपक्षीयान् ఈ పదాన్ని భత్స్య भत्स्ययन् कृष्णपक्षीयान् राज्ञः सदसि भारत तावदुत्थाय भगवान् स्वान्निवार्य स्वयं रुषा शिरक्षुरान्तचक्रेण पततो रिपो शब्दः कोलाहलोऽप्यासि शिशुपाले हते महान् तस्यानुयायिनो भूपा दुद्रुवुज्जीवितैष्मिणः चैद्यदेहोत्थितं ज्योतिर्वासुदेवमुपाविशत् पश्यतां सर्वभूतानाम् उल्केव भुवि काच्युता जन्मत्रयान् చాలా మైందాలు చదువుతున్నారు, మీరు కంటిన్యూ చేయండి. జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా ధ్యాయం స్తన్మయతాం యాతో భావో హి భవ కారణం ఋత్విగ్భ్యః సదస్యేభ్యో దక్షిణా విపులా మదాత్ సర్వాన్ సంపూజ్య విధివత్ చక్రేవ భృతమేకరాట్ సాధయిత్వా క్రతుం రాజ్ఞః కృష్ణో యోగేశ్వరేశ్వరः उवास कतिचिन्मासान् सुहृद्भिरभियाचितः ततोऽनुज्ञाप्य राजानम् अनिच्छन्तमपीश्वरः ययौ सभार्यः सामात्यः स्वपुरं देवकीसुतः वर्णितं तदुपाख्यानं मया ते बहुविस्तरं वैकुण्ठवासिनोर्जन्म विप्रशापात् पुनः पुनः राजसूयाववृद्ध्येन स्नातो राजा युधिष्ठिरः ब्रह्मक्षत्रसभा मध्ये शुशुभे सुरराडिव राज्ञा सभाजिताः सर्वे सुरमानवखेचराः कृष्णं क्रतुं च संशन्तः स्वधामानि ययुर्मुदा दुर्योधनमृते पापं कलिं कुरुकुलामयम् यो न सेहे श्रियं स्फीतां दृष्ट्वा पाण्डुसुतस्य तां य इदं कीर्तयेद्विष्णोः कर्म चैद्यवदादिकं राजमोक्षं वितानं च सर्वपापैः प्रमुच्यते। ఓం ఇది శ్రీమద్భాగవతే కంప్లీట్ చేయనా సార్? చేయండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే చతుస్సప్తతితమోऽధ్యాయః. హరి ఓం తత్సత్. శోభా గారు మీరు చదవండి అమ్మా, మీ తర్వాత ముక్తేశ్వరి గారు చదువుతారు. నేను చదివాను సార్. श्रीशुक उवाच एवं युधिष्ठिरो राजा जरासन्धवधं विभोः कृष्णस्य चानुभावन्तं श्रुत्वा प्रीतस्तमब्रवीत्। युधिष्ठिर उवाच ये स्युस्त्रैलोक्यगुरवः सर्वे लोकमहेश्वराः वहन्ति दुर्लभं लब्ध्वा शिरसैवानुशासनं सभवानरविन्दाक्षो दीनानाम् ईशमानिनां दत्तेऽनुशासनं भूमं ददत्यन्त विडम्बनम् न ह्येकस्याद्वितीयस्य ब्रह्मणः परमात्मनः कर्मभिर्वर्धते तेजो ह्रसते च यथा रवेः न वै तेजितभक्तानां ममाहमिति माधव त्वं तवेति च नानाधीः पशूनामिव वैकृता। श्रीशुक उवाच इत्युक्त्वा यज्ञिये काले वव्रे युक्तान् स ऋत्विजः कृष्णानुमोदितः पार्थो ब्राह्मणान् ब्रह्मवादिनः
द्वैपायनो भरद्वाजः सुमन्तुर्गौतमोऽसितः वसिष्ठश्च वनः कण्वो मैत्रेयः कवशस्त्रितः विश्वामित्रो वामदेवः सुमतिर्जैमिनिः क्रतुः पैलः पराशरो गर्गो वैशम्पायन एव च अथर्वा कश्यपो धौम्यो रामो भार्गव आसुरिः वीतिहोत्रो मधुच्छन्दा वीरसेनो कृतव्रणः उपहोतास्तथा चान्ये द्रोण भीष्मकृपादयः धृतराष्ट्रः सह सुतो विदुरश्च महामतिः. బాగుంది. జై గురుదత్త సార్ నేను చదవనా సార్ పద్మజాని? చదవండి. ఓకే సార్. జై గురుదత్త సార్. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా యజ్ఞదిదృక్షవః తత్రేయుః సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృప తతస్తే దేవయజనం బ్రాహ్మణాः స్వర్ణలాంగలైః కృష్ట్వా తత్ర యథామ్నాయం దీక్షయాञ्चक्रिरे నృపం हैमाः किलोपकरण वरुणस्य यथा पुरा इन्द्रादयो लोकपाला विरिञ्च भवसंयुताः सगणाः सिद्धगन्धर्वा विद्याधरमहोरगाः मुनयो यक्षरक्षांसि भगः किन्नरचारणाः राजा नश्च समाहूता राजपत्न्यश्च सर्वशः राजसूयं समेयुस्म राज्ञपाण्डुसुतस्य वै मेनिरे कृष्णभक्तस्य सुपपन्नमविस्मिताः ययाजयन्महाराजं याजका देववर्चसः राजसूयेन विधिवत् प्राचेतसमिवामराः सौत्ये हन्यवनीपालो అక్కడ 16వ శ్లోకంలో యయాజయన్ ఉందా అయాజయన్ ఉందా? అయాజయన్ సార్ తప్పు చదివాను సార్, మళ్ళీ చదవనా? మేనిరే కృష్ణ భక్తస్య సుపపన్నమవిస్మితాః యయాజయన్ మహారాజం యాజకాదే. యయాజయన్ అంటున్నారు మీరు. యయా అంటున్నాను సార్, అయా అనాలా సార్? అయాజయన ఓకే. అయాజయన్ మహారాజం యాజకాదేవ వర్చసః అంతేనా సార్? అంతే. రాజసూయేన విధివత్ ప్రాచేతసమివామరాः సౌత్యే హన్యవనీపాలో యాజకాన్ సదసత్పతీం కరెక్ట్ అండి సార్? సదసత్పతీన్ అపూజయన్ మహాభాగాన్ యథావత్ సుసమాహితః ఒకసారి చెప్పండి సార్ ఇది. సదస్యాగ్ర్యార్హణార్హం వై. అంతే. సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః నాధ్యగచ్చన్ననైకాంత్యాత్. అట్లా కష్టమైన పదాన్ని మేడం, ఈ పదాన్ని మీరు విడి తీసుకుంటే సదసి అనే ఒక పదం. సదసి అగ్ర్యార్హణార్హం సదస్యగ్రార్హణార్హం వై విమృశంతః సభాసదః నాద్యగచ్చన్ననైకాంత్యాత్ సహ దేవాస్తదాబ్రవీత్ అర్హతి హ్యచ్యుతశ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాం పతిః ఏష వై దేవతాః సర్వా దేవకాలధనాదయః యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః. జై గురుదత్త సార్. ఇంకెవరైనా చదివేవాడు ఉన్నారండి? 4 minutes ఉంది, ఇంకో 10 శ్లోకాలు. ఏక ఏవాద్వితీయోసౌ ఏతదాత్మ్యమిదం జగత్ ఆత్మనాత్మాశ్రయः సభ్యాః సృజత్యవతి హంత్యజః వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణం తస్మాత్ కృష్ణాయ మహాతే
तस्मात् कृष्णाय महते धीयतां परमार्हणम् एवं चेत् सर्वभूतानाम् आत्मनश्चार्हणं भवेत् सर्वभूतात्मभूताय कृष्णायानन्यदर्शिने देयं शान्ताय पूर्णाय दत्तस्यानञ्चमिच्छता इत्युक्त्वा सह देवोऽभूत् तूष्णीं कृष्णानुभाववित् तच्छ्रुत्वा तुष्टुवुः सर्वे సాధు సాధ్వితి సత్తమాహ 10 అండి 5 అండి. నమస్తే గురుగారు, నేను చెప్తానండి. అన్నపూర్ణ చదవండి మా అన్నపూర్ణ గారు, ఇంకో 5 చదవండి. 26 నుంచి. ఓకే. శ్రుత్వా దిచేరితం రాజా జ్ఞాత్వాహార్థం సభాసదాం సమర్హయదృషికేశం ప్రీతః ప్రణయ విహ్వలః తత్పాదావన నిత్యాపః శిరసా లోకపావనీః సభార్యాः సానుజామాత్యః సకుటుంబో వహన్ముదా వాసోభిః పీతకౌశేయైః భూషణైశ్చ మహాధనైః అర్హయిత్వా శ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుం ఇత్థం సభాజితం వీక్ష్య సర్వేపాం జలయోజనాః నమో జాయేతి నేముస్తం నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః ఇత్థం నాశమ్య తమసోషజ ఇది ఓకే. ఇత్థం నిశమ్య దమశోష స్వపీఠాత్ దమఘోష ఇత్థం నిశమ్య దమఘోష స్వపీఠాత్ ఉద్ధాయ కృష్ణ. ఇది ఈ శ్లోకం కదా. ఇత్థం విషమ్యదమశోష సుతః స్వపీఠాత్ దమఘోష సుతః స్వపీఠాత్ ఉద్ధాయ కృష్ణ గుణవర్ణన జాతమన్యుః ఉత్క్షిప్య బాహుమితమాహ సదస్యమర్షి సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః. జయ ఓం శాంతి శాంతి శాంతి. హృదక్షరవదపుష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం పుణ్యతాం దేవనారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి నమస్కారం. రేపు కొత్త పాఠంలో ఆ రాజసూయ యాగం అయిపోయిన తర్వాత